నమస్తే అండి. శ్రీ శరశ్చంద్ర చటర్జీ రాసిన బెంగాలీ నవల సవిత. దానికి తెలుగు అనువాదం మనం చదువుకుంటున్నాం. చక్రపాణి గారు చేసిన తెలుగు అనువాదం. ఇప్పటిదాకా జరిగిన కథలో సవిత తన ఇల్లు వదిలి వచ్చేయడం, భర్తని కూతుర్ని వదిలేసి, అందులో భర్త కూడా వృద్ధుడు, వైష్ణవుడు, పెద్ద ఆయన పిలక గుండు నామాలు, ఇది ఆయన అపీరెన్స్ అనమాట. తర్వాత రమణిబాబుతో బయటకు వచ్చేసింది. ఇక్కడ ఆవిడకి సుఖం లేదు. రమణిబాబు చాలా నీచంగా చూస్తుంటాడు ఆవిడ్ని. అదే వ్రజబాబు ఇంత విడిపోయిన తర్వాత కూడా ఆవిడ కలిసినప్పుడల్లా ఎంతో అభిమానంగా ఆవిడని ఆదరిస్తుంటాడు. కూతురు కూడా తల్లి తనని విడిచి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు కటిక దరిద్రం అనుభవిస్తున్నా, తల్లి ఎంతో భోగభాగ్యాలతో తులతొగుతూ ఇంకొకరితో కలిసి ఉంటున్నా తల్లికి ఎప్పుడు నమస్కారం చేస్తుంది, భక్తిగా ఎంతో అభిమానంగా గౌరవంగా మాట్లాడుతుంది. కానీ ఆ తండ్రి కూతురు ఇద్దరు మాత్రం సవిత ఎంత పశ్చాత్తాపడి వెనక్కి వచ్చేద్దామని అనుకున్నా కూడా వాళ్ళ జీవితాల్లో తిరిగి ఆమెకు వాళ్ళు స్థానం ఇవ్వదలుచుకోలేదు. కానీ ఎక్కడి గౌరవాలు ఎక్కడి అభిమానాలు అంతవరకే ఉంటాయి వాళ్ళకి. కానీ మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆహ్వానించలేకపోతున్నారు. ఈ లోపల రమణిబాబుతో సవితకి తెగతింపులైపోయాయి. ఇప్పుడు విమలబాబుతో పరిచయం ఏర్పడింది. అతను కూడా ఏదో బిజినెస్ పని మీద, వ్యాపారం పని మీద రమణిబాబు ద్వారా పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరికీ కొద్దిగా స్నేహం, కొంచెం చనువుగా మాట్లాడుకునేంత పెరిగిందనమాట. అంతవరకే. ఎక్కడా కూడా మనం తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదు ఇక్కడ. సరే, కథలోకి వద్దాం. మామూలు ప్రకారం ఇవాళ కూడా విమలబాబు లేచి నిలబడి, మరి వెళ్ళిరానా అన్నాడు. ఆహా, ఇవాళ మాత్రం దయ ఉంచి మరి కాసేపు కూర్చోవాలి అని చెప్పింది సవిత. రమణిబాబుని ఎప్పుడైనా కలుసుకుంటున్నారా అని అడిగింది. తరచు అన్నాడు అతను. ఆయన ఇప్పుడు ఇక్కడికి రావడం లేదు తెలుసా అంది. ఎందుకు తెలీదు అన్నాడు విమల్బాబు. అయితే ఇహ రారా అని అడిగింది. మీరు కబురమ్మితే రావచ్చు అన్నాడు విమల్బాబు. ఇవాళ పొద్దుట పోస్ట్లో ఒక దస్తావేజ్ వచ్చింది. ఈ ఇల్లు నాకు అమ్మి రిజిస్టర్ చేసిన దస్తావేజ్ అది తెలుసా అంది. తెలుసు అన్నాడు. ఈ ఇల్లు నాకు ఇవ్వాలనే అభిప్రాయమే ఉంటే దానపత్రం రాస్తే సరిపోయేదిగా, ఈ తతంగం అంతా ఎందుకు? నిజానికి నేను ఆయనకేమీ డబ్బు ఇవ్వలేదు కదా అంది. ఇలాంటి విషయాలు వీళ్ళిద్దరూ ఇంతకు ముందెప్పుడు మాట్లాడుకోలేదు, అవసరము కలగలేదు. ఇవాళ సవిత నోటి వెంబడి ఈ ప్రసక్తి విని విమలబాబు విచలితుడైనాడు. నిజానికి దస్తావేజు అలా రాయడంలో పొరపాటేమీ లేదు కొత్త కోడలు అన్నాడు. కొత్త కోడలు అని ఆయన పిలవడం నిజంగా కొత్త విషయమే. నేనేదైతే అనుమానించానో సరిగ్గా అదే జరిగింది విమల్బాబు. డబ్బు మీరిచ్చి ఉంటారు. ఎందుకు అలా చేశారు? సరాసరి ఆయన నాకు దానం చేస్తే పుచ్చుకోవడంలో కొంత అర్థం ఉంది. కానీ మీ దగ్గర నుంచి తీసుకోవడం యాచన కాదు. ఇలాంటి భిక్షను నేను ఎందుకు స్వీకరించడం, మీరే చెప్పండి అంది. మౌనంగానే కూర్చున్నాడు ఆయన. మీరు సమాధానం చెప్పకపోతే దస్తావేజు తిప్పి పంపేస్తాను విమల్బాబు అంది. ఆశ్రయం కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారేమని భయపడి అలా చేశా. ఇవ్వకుండా ఉండలేకపోయా, అందుకే ఇల్లు కొన్నాను అన్నాడు. అయితే ఆయన మీ దగ్గర డబ్బు తీసుకున్నారా అంది. ఆయనకు డబ్బు అవసరాలు లోపల చాలా ఉన్నాయి. ఎంత ఆరాటపడినా సమర్థించుకోలేకపోతున్నాడు అన్నాడు విమల్బాబు రమణిబాబు గురించి. స్థితి అంతవరకు వచ్చింది అనుకోను. సరే కానీ మీరు బాగా ధనవంతులని, డబ్బు లెక్క చేయరని విన్నా. ఇవ్వగలిగి మీరిస్తే మాత్రం నేను ఎట్లా తీసుకుంటాను? మీరు జవాబు చెప్పి తీరాలి అంది. ఒక ఆప్తమిత్రుడు ఇచ్చినట్టుగా మీరు అంగీకరించవచ్చు అన్నాడు విమల్బాబు. మీరు మిత్రులే, కాదనను. ఇప్పుడు ఇక్కడ మీరు నేను తప్ప మరెవరు లేరు. నా ఎదుట చెప్పడానికి ఎందుకు సందేహం? మీరన్నమాట నిజంగా మీ మనసులో మాటేనా అని అడిగింది సవిత. నా మనసులో మాట మీకెందుకు చెప్పడం? అందువల్ల లాభం ఏమిటి అన్నాడు విమల్బాబు. సవితకు కళ్ళలో నీళ్లు నిండిపోతున్నాయి. నా గత జీవిత చరిత్ర మీకు తెలుసా విమల్బాబు అంది. ఏం జరిగిందో తెలీదు, తెలుసుకోవాలని లేదు. అందరికీ ఎంతవరకు తెలుసో నాకు అంతవరకే తెలుసు కొత్త కోడలు, అంతకుమించి మరేమీ తెలీదు అన్నాడు. ఆశ్చర్యపడింది సవిత. లోపలే కల్లోలమైపోయింది. నేను భర్తను వదిలేసి ఈ రమణిబాబుతో వచ్చేసాను అన్న సంగతి మీకు తెలుసు అనుకుంటాను. కానైతే ఈ అనుబంధం కూడా మొన్ననే తెగిపోయింది. కాబట్టి నేనేమంత మంచి స్త్రీని కాదు. కొంతకాలానికి మరొకరి ఆశ్రయం కూడా సంపాదిస్తానని మీరు అనుకోవడం లేదు అంది. నేను అలా అనుకోవడం లేదు. ఎందుకంటే మీ జీవితంలోకి రావాలనుకున్న వ్యక్తిని ఆ ఛాయ కనిపించగానే అవతలికి గెంటేశారు అన్నాడు. మీరు పూర్తిగా ధార్మికులనుకుంటా అంది. అంటే మీ దృష్టిలో ఎలాంటివారు? మీ భర్త లాంటి వారేనా అన్నాడు విమలబాబు ఆశ్చర్యంతో. మీరు వారిని ఎరుగున్నారా? వారితో పరిచయం ఉందా అని అడిగింది సవిత. అవును, నాకు మీరు తెలుసు. పరిచయం బాగానే జరిగింది.
ఒక్క విషయంలో మటుకు ఉభయం భేదించాం అన్నాడు. పోనీ ఈ సంగతైనా చెప్పండి. అలాంటి సత్పురుషుణ్ణి, సదయహృదయుణ్ణి వదిలేసి ఈ స్త్రీ ఎలా బయటికి వచ్చిందా అనైనా మీకు అనిపించలేదు అంది. స్వయంగా మీరు ప్రయత్నించలేదుగా. మీ కుటుంబం, చుట్టుముట్టిన సమాజం మిమ్మల్ని ఈ స్థితికి ఈడ్చుకొచ్చాయి. అంతా తెలుసు నాకు అన్నాడు. అలా చేసినందుకు వాళ్ళ మీద నాకేం పగలేదు. అది మంచికే వచ్చింది ఒక విధంగా. భర్త సంసారాన్ని అపవిత్రం చేస్తూ అక్కడ పడి ఉండడం కన్నా చేసిన పాపాలను శిరసావహించి బయటకు రావడమే మేలు. ఎన్ని భోగట్టాలు, ఎన్ని గుట్లు తెలిసి కూడా మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? గత జీవితపు నా భ్రష్ట చరిత్ర తెలిసాక కూడా ఏం చూసి మీరు నన్ను ఇష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లే. వయస్సా పెరిగిపోతున్నది, రూపమా తరిగిపోతున్నది, ఏ కొంచెమైనా ఉంటే అది త్వరలో మాసిపోతుంది అన్నది సవిత. కొత్త కోడలు, ఒకవేళ నేను ప్రేమించడం జరిగితే ప్రస్తుత రూపాన్ని చూసి కాదు, యవ్వనాన్ని చూసి కాదు. ఈ మాట నువ్వు సహృదయంతో అర్థం చేసుకుంటే కృతజ్ఞుణ్ణి. ఈ విషయంలో నాకు స్వార్థం లేదు. నేను నీ భర్తని, కుమార్తెను చూశాను. ఆయన అన్ని రుణాలు తీర్చుకుని కుమార్తెను వెంట పెట్టుకుని వెళ్ళిపోవడం కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మిమ్మల్ని పొందగలను అనుకోవడం భ్రమ తప్ప మరేమిటి? అందుకని నన్ను మీ ఆప్తమిత్రుడిగా మాత్రమే అంగీకరించమని కోరుతున్నా కొత్త కోడలు అన్నాడు. ఈ మిత్రత్వం మాత్రం ఎంతకాలం నిలుస్తుంది విమల్ బాబు? స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఎప్పుడోకప్పుడు పాతాళానికి ఈడ్చుకుపోతుంది. దాన్ని ఎవరాపగలరు అంది. ఎప్పుడైనా నన్ను బాగా అర్థం చేసుకుని మీ అభిప్రాయం మార్చుకుంటే అప్పుడు నన్ను ఆహ్వానించండి. ఎక్కడైనా జీవించి ఉంటే ఆనాడు తప్పక మీ వద్దకు వస్తాను. అప్పుడైనా మిమ్మల్ని శిరసావహించడానికి వస్తా, వంచించి మిమ్మల్ని పొందడం కోసం మాత్రం కాదు అన్నాడు విమల్ బాబు. వర్ధమాన జిల్లాలో ఎక్కడో మాస్టర్ గిరి ఉద్యోగం చేస్తున్నాడట తారకుడు. నన్ను ఒకసారి అక్కడికి రమ్మని లోగడే పిలిచాడు. కొంతకాలం పాటు అక్కడ ఉందామని. అయితే వెళ్ళిరా అన్నాడు విమల్ బాబు. అయితే మీరు కలకత్తాలోనే ఉంటారా అని అడిగింది. అక్కడ మరో కార్యస్థానం ప్రారంభించాం. చాలా వ్యవహారాలు చూడాలి కనుక ఉండాల్సిందే అన్నాడు విమల్ బాబు. అవును కాని విమల్ బాబు, ఇప్పటికీ మీకు బోలెడంత ఉంది కదా, ఇంకా సంపాదించి ఏం చేద్దామని అంది సవిత. ఇదంతా నేను కావాలని సంపాదించింది కాదు, దానంతా అది పెరుగుతోంది. నేను చూస్తూ కూర్చున్నా. ఇహ ముందేం చేయాలో నిర్ధారణ కాలేదు అన్నాడు. అసలు ఈ ఇల్లు నాకు అవసరం లేదు. జరిగిందేదో మంచికే. ఒక చిక్కు వీడింది అనుకున్నా, కానీ కొత్త చిక్కు మళ్ళా మీరు కల్పించారు. నాతో పాటు ఈ చిక్కుల్లో కొంత భాగం మీరు పంచుకోండి. ముఖ్య విషయం, ఈ ఇంట్లో అద్దెక్కుంటున్న వాళ్ళని కాస్త దయగా చూడండి అని చెప్పింది. అలాగే అన్నాడు. మరొక సంగతి, నా భర్త, నా కుమార్తె ఇప్పుడు వనవాస జీవితం గడుపుతున్నారు. ఏ పాటి అవకాశం ఉన్నా వాళ్ల మంచి చెడులు కూడా కాస్త కనిపెట్టండి అంది. శారద వచ్చిపోతుండడం ఇంతకు ముందు నుంచే గమనిస్తున్నాడు విమల్ బాబు. ఇప్పుడు మరింత దగ్గరగా పిలిచి, ఏమ్మా శారదా, మీ అమ్మకు భోజనం వేళైంది కదూ, ఇహలేద్దామా అన్నాడు. లేదు, ఆలస్యం కాలేదు. అమ్మకు ఇది మామూలు వేళే. మీకే బాగా ఆలస్యం అయిపోయింది. లేచి కాళ్ళు కడుక్కోండి, మీరిక్కడే భోంచేయాలి అంది. విమలబాబు నవ్వుతూ లేచి, కాదమ్మా శారదా, జరూరు పనుంది అన్నాడు. సవిత నిలబడి నమస్కరించింది. విమల్బాబు ప్రతి నమస్కారం చేసి మెల్లగా మెట్లు దిగాడు. ఇప్పుడు రమణిబాబు రావడం మానేశాడు. వీరిద్దరి మధ్యన అసలు జరిగిన విషయం ఏమిటో అద్దెకున్న వాళ్ళెవరికీ అర్థం కాలేదు. వాళ్ళంతా సవిత మంచితనాన్ని గురించి శారదతో అంటుండేవాళ్ళు. ఆ రోజు శారద గదిలోకి వచ్చేసరికి రాగాలు పడుకుని దీపపు వెలుగున కాగితాలు చూస్తున్నాడు. శారద విస్మయంతో, ఎంతసేపు అయింది వచ్చి అని తనలో తను అనుకుంది. ఆమెకు రాత పని సాగటలేదు అని చెప్పేసరికి రాగాలు విసుక్కున్నట్టు కనిపించింది. ఈ కాగితాలన్నీ ఎందుకు పనికొస్తాయంట? ఒకవేళ పనికొచ్చినా నాకేం సంబంధం? నేను చావాలనుకున్నప్పుడు అడ్డుపడ్డారు, మీరు రక్షించారు. నన్ను బతికించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. నేను ఒక్క వాక్యం కూడా రాయను అని చెప్పింది శారద. రాయకపోతే నా బాకీ ఎలా తీరుస్తావు అన్నాడు రాగాల్. తీర్చను, మీకు రుణపడే ఉంటాను అంది శారద. కొంత రాసావు కదా, నీకు అర్థం కాలేదు అవి పనికొస్తాయని అన్నాడు. నన్ను అవస్థ పెట్టడం తప్ప వాటిలో ప్రయోజనం లేదు. పురాణ కథలు, మత సంబంధంగా ఉపన్యాసాలు తప్ప మరేముంది అందులో అంది. నిజానికి అవి భగవంతుని లీలను గురించిన వ్యాసాలు. వాటి నకలు రాయించి మత ప్రచార సంస్థల అధికారులకు ఇస్తూ ఉంటాడు రాఘాల్. అదే అతనికి జీవనాధారం. అవి చెప్పడం ఇష్టం లేక గోప్యంగా ఉంచుతాడు. పైగా పిల్లలకి ప్రైవేట్లు చెప్తున్నానంటాడు స్నేహితులతో. ధనవంతుల పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం నిజమే, కానీ ఆదాయం ట్రామ్ ఖర్చులకు కూడా సరిపోదు. ఇంతకాలంగా శారద అమాయకురాలని, ఆమెకు విద్య లేదని అనుకునేవాడు. ఆ మాట తప్పు అని ఇప్పుడు రుజువైంది. శారద, మొదట్లో నువ్వు మంచిదానివే, ఇప్పుడు ఇలా మారిపోయావే అన్నాడు. అందుకనేనా జ్వరం వస్తే సగ్గుజావ మీరే కాచుకోవడం, ఎవరికి తెలియనీకపోవడం, చివరికి కొత్తమ్మకైనా కబురు చేయకపోవడం,
అంది. మళ్ళా అంది, అమ్మ ఈ సంగతి విని ఏమన్నదో తెలుసా? రేణు జబ్బుగా ఉంటే రాత్రి పగలు మేలుకొని ఎంతో సేవ చేశాడు. తను జబ్బు పడితే ఎలా ఉన్నావురా అని అడిగే దిక్కులేకపోయింది. నన్నెందుకు నమ్ముతాడమ్మా? నా కూతురికి జబ్బుగా ఉంటే ఇతరుల పేరు మీద నన్ను గోప్యంగా అప్పు అడిగితే ఆ మాత్రం అర్థం ఇవ్వలేకపోయిన పాపిష్టిదాన్ని అని చెప్పింది. శారద కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఈ మాటలు చెప్తూ. పోనీ నేనేం పాపం చేశాను దేవత, నాకైనా కబురెట్టకూడదు అని అడిగింది దీనంగా. నిజానికి మీరు ఏమంత మంచివారు కాదు. చద్దామనుకుంటే చావనివ్వకుండా హాస్పిటల్లో పడేసి రాత్రింబగళ్ళు శ్రమపడి బతికించారు. తర్వాత ఏమీ తినకుండా చద్దామంటే అది పడనిచ్చారు కాదు. ఇప్పటిదాకా మీరెందుకు పెళ్లి చేసుకోలేదో నాకు అర్థమైంది దేవత. స్త్రీలంటే మీకు ద్వేషం. నాకు ఇవాళ చాలా కోపంగా ఉంది మీ మీద. సుస్థి చేస్తే తెలపకపోవడం ఎందుకు అన్నది. నీ భర్తే ఉంటే ఇన్ని మాటలు మాట్లాడేదానివా అన్నాడు రాఘాల్. ఆయనే ఉంటే ఈ ప్రస్తావనే రాదు. ఏ శారద ఆయన ప్రాణప్రదంగా ప్రేమించిందో, ఆయన కోసం ఎన్ని కష్టాలు సహించిందో భగవంతుడే సాక్షి. పెళ్లాడతానని వాగ్దానాలు చేసి తీసుకొచ్చి ఎంకిలి విస్తరాకులా నన్ను వదిలేసి వెళ్ళిపోతే శారద గతి? అన్ని విధాలా సర్వభ్రష్టురాలైన ఆ శారద చచ్చిపోయింది. ఈనాడు మీ ఎదుట ఉన్న ఈ శారదకు ఇది పునర్జన్మ. ఈ శారద సర్వస్వతంత్రురాలు. ఈమె పైన ఎవ్వరికీ హక్కులు అధికారాలు లేవు అన్నది. మౌనంగా విన్నాడు రాఘాల్. తర్వాత అడిగాడు, చెప్పగా వినడమే కానీ జీవన్ బాబుని ఎప్పుడూ చూడలేదు నేను. ఆయన నిజంగా నీ భర్త కాదా అని అడిగాడు. కాదు. అయితే నువ్వు విధవవా అన్నాడు. అవును. నా జీవిత కథ మీకు అసహ్యం కలిగిస్తోందా? లేదు శారద, అమ్మ నీకంటే పెద్ద అపరాధం చేసింది. అయినా ఆమెను నేనేమీ అసహించుకోలేదు అనేసి నాలిక కొరుక్కున్నాడు ఏదో పొరపాటు మాట అన్నట్టుగా. ఇహ ముందేం చేద్దామనుకుంటున్నావో చెప్పవా అని అడిగాడు. ఇప్పుడేం చేస్తున్నానో అదే, కొత్తమ్మ పనులు చేసి పెట్టడం. జీవితానికి డబ్బు అవసరమే, కానీ మీరు చెప్పే రాత పని మాత్రం చేయను. నాకెప్పుడైనా డబ్బు కావాలంటే ఉత్తరం ముక్క రాసి తలగడ కింద పెడతా. ఒక ఆయన వస్తారు, ఆ ఉత్తరం చదువుకుని అక్కడే కొంత డబ్బు పెట్టేసి వెళ్ళిపోతారు. అది నాకు చాలు అంది. అంతలో దాసీది వచ్చి శారదతో, పెద్దమ్మగారి పూజ పూర్తయింది, మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నది. ఇద్దరం కలిసి వెళదాం అంటే ఎందుకో రాఘాల్, తర్వాత వస్తా, నువ్వెళ్ళు అన్నాడు. ఇవాళ అతను చాలా హుషారుగా ఉన్నాడు. ఎన్నో సందర్భాలలో అతనికి ఎంతోమంది స్త్రీలతో పరిచయం ఉంది, కానీ ఈనాడు శారద లాంటి వ్యక్తిని జీవితంలో ఇంతదాకా చూసినట్టు జ్ఞాపకమే లేదు. ప్రేమకు నిజమైన ప్రతిరూపమా ఈ శారద? ఇంతలో రాఘాలను కూడా రమ్మని కబురొచ్చింది. గబగబా పైకెళ్ళి కొత్తమ్మ పాదాలకు నమస్కరించి పాతధూళి తీసుకుని పక్కనే కూర్చున్నాడు. క్షమించాలమ్మా, పెద్ద పొరపాటు చేశా. ఎంతో సుస్థి చేస్తే కబురు కూడా పంపలేకపోయా అన్నాడు. అందుకామె, ఒకనాడు మీకు కష్టం కలిగించానన్న సంగతి నాకు అస్తమానం జ్ఞాపకం వస్తుంటుంది అంటూ రాఘాల వీపు మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. ఇవన్నీ వింటున్న శారద ముందుకొచ్చి, అమ్మా, దేవతని పూట ఇక్కడే భోంచేసి వెళ్ళమను, లేకపోతే ఇంటికెళ్ళి మళ్ళా చేయి కాల్చుకోవాల్సి వస్తుంది అన్నది. సవిత చెప్పింది, ఇలాంటి అమ్మాయిని భర్త ఎలా వదిలేసిపోయాడా అనిపిస్తుంటుంది. ఏమైనా రాజు, దౌర్భాగ్యపు ఆడజన్మ అన్నది. అమ్మా, ఇకనైనా పెళ్లి చేసుకోమని మీరు చెప్పండి, మీ మాట కాదనలేరు అంది శారద. నీకు తెలీదు గాని నా సంగతి అమ్మకు బాగా తెలుసు. ఏదో ట్యూషన్లు చెప్పుకుని బ్రతికే సామాన్యుణ్ణి. ఇలాంటి వాడికి పిల్లనిస్తే ఎవరైనా వాళ్ల ముక్కుకే. అందుకని ఇలాంటి సలహా ఇవ్వనే ఇవ్వదు అమ్మ అన్నాడు రాఘాల్. నాయనా రాజు, ఇక్కడ దగ్గరలోనే దామోదర్ నదీ తీరాన తారకుడు ఉద్యోగం చేస్తున్నట్ట. పోనీ కొంతకాలం పాటు అక్కడికి వెళదామనిపిస్తుందిరా నాయన, వెళ్ళిరానా అని అడిగింది సవిత. రమ్మన్నాడా అన్నాడు రాఘాల్. అవును, పిలిచాడు. అతను మంచివాడేరా, వినయం విద్య అన్నీ ఉన్నాయి, కాగల బిడ్డ అన్నది. ఏంటి, కలకత్తా వచ్చాడా? నాకు ఆ సంగతి తెలీదే అన్నాడు రాఘాల్. ముందు రోజునే తారకుడికి ఉత్తరం రాశాడు. ఒంట్లో బాగుండట్లేదు, కొన్నాళ్ల పాటు నీతో ఉండి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను అని. కానీ ఆ ఉత్తరానికి తారకుడి జవాబు రాలేదు. రాఘాల్తో పాటే మేడమెట్లు దిగి వచ్చిన శారద అంది, నా చేత్తో మీకు వంట చేసి పెడదామని సరదాగా ఉంది అన్నది. సరే, ఎప్పుడు రమ్మంటావు భోజనానికి అన్నాడు రాఘాల్. ఎల్లుండి సరిగ్గా ఇదే టైము, గుట్టు చప్పుడు కాకుండా భోంచేసి వెళ్ళిపోండి అంది. ఏ అంత గోప్యం అన్నాడు. ఎవళ్లకు తెలియడం నాకు ఇష్టం లేదు అంది. సరే అన్నాడు. చెప్పినట్టే వచ్చాడు రాఘాల్. ఆప్యాయంగా స్వాగతం చెప్పింది శారద. అనురాగంతో వడ్డన జరిగింది. ఆడంబరం లేకుండా క్లుప్తంగా తయారు చేసిన శారద వంటని ఎంతో మెచ్చుకున్నాడు రాఘాల్. భోజనాలైనాక, ఇక డబ్బు ప్రసక్తి వదిలేస్తున్నా శారద, నువ్వు అప్పు తీర్చక్కర్లేదు, మరేం ఆలోచించకు, నీకిచ్చిన ఆ కాపీ మాత్రం తిరిగి ఇచ్చేయి అన్నాడు. అయితే ఇవాళ్టితో మన స్నేహం సరే, ఇహ మీరు డబ్బు అడగరు, మిమ్మల్ని నేనేమి అడగను, డబ్బు లేక చచ్చిపోతున్నా సరే, అంతేనా అంది. నువ్వు దుష్టురాలివి శారదా, తెలియక అడుగుతాను, జీవన్ బాబు నిన్ను అసలు సరిగా అర్థం చేసుకోనే లేదా అన్నాడు.
నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు. చివరికి నన్ను యమపాశం నుండి తప్పించిన దేవత కూడా అర్థం చేసుకున్నట్టు నేనేం చేసేది అన్నది. ఇన్ని సంగతులు తెలిసిన దానివి ఆత్మహత్యకి ఎట్లా సిద్ధపడ్డావు అన్నాడు రాఘాల్. మీ పరిచయ భాగ్యం కోసమే. అవును కానీ దేవత, అసలు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు నిజం చెప్పండి. చెప్తే నీకేమిటి లాభం? అదంతా మీకు అనవసరం. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సూటిగా అంది శారద. శారద, లోకల్లో కొందరు ఇతరులకు వివాహం జరిపిస్తారు. కొంతమంది వాళ్ల పెళ్లి గొడవే చూసుకుంటారు. నా పెళ్లి జరగకపోవడానికి కారణం పిల్లనిచ్చే వాళ్ళెవరూ లేకపోవడం. పిల్లనివ్వకపోవడానికి కారణం నాకు డబ్బు లేకపోవడం. ఈ లోకంలో నాకు అయిన వాళ్ళెవరూ లేరని నీకు తెలియదు కాబోలు అన్నాడు. పేదవాళ్ళెవ్వరికీ పెళ్ళిళ్ళు కావడం లేదు కదూ. పిచ్చి మాటలు చెప్పకండి. మీకు సాహసం లేదు, వట్టి పిరికివాళ్ళు. ఇదే నిజం. ఏమైనా మీరు వివాహం చేసుకుని తీరాలి. ఎవళ్ళో జరిపించలేదు అని మీరు అన్నారుగా, నేను జరిపిస్తా మీ వివాహం అంది శారద. బహుశా ఎల్లుండే మేమంతా హరణ్పూర్ ప్రయాణం అంది శారద. ఎల్లుండా? తారకుడి వద్దకా అన్నాడు రాఘాల్. అవును, శనివారం సాయంత్రం వచ్చి ఆదివారం ఉదయం బండికే మమ్మల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు. నాకు కనిపించనే లేదే అన్నాడు రాఘాల్. ఒక్కరోజే సెలవు పెట్టారట. ఆయన మంచివారే కదండి, గొప్ప చదువు చదివారు, రూపం గుణం అన్నీ మంచివే. ఎన్నో సామాను కొనుక్కొచ్చారు బజార్ నుంచి. ఎంత బరువున్నాయనుకున్నారు? ఆయనే మోసి బండిలో పెట్టుకున్నారు. మీరైతే ఎత్తనే లేరు. మీకు సాహసం లేదు. ప్రయత్నించాలి కానీ మనిషికి సాధ్యం కాని పనే లేదన్నారు తారక్ బాబు అంది శారద. ఇక రమణిబాబు వెళ్ళిపోయి మరి రావడం మానేశాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. కానీ వెళుతూ నిష్కారణంగా నింద మోపి మరీ పోయాడు. దానికంతా మూల కారణం మీరే. ఒకనాడు రేణుకు జబ్బుగా ఉన్నప్పుడు ఎవరి పేరో చెప్పి మీరు గోప్యంగా డబ్బడిగారు. అమ్మ డబ్బివ్వకపోతే మీరు కోపగించి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. అమ్మ ఎంత బాధపడిందో మీకేం తెలుసు. నేను రాజుని కలుసుకు తీరాలి. నా ప్రాణాలు నిలిచేటట్టు లేదు. నువ్వు రా అంది అమ్మ. రాత్రి బయలుదేరి వస్తే మీరు ఇంట్లో లేరు. వ్రజబాబు గారింటికి వెళ్తే అక్కడ ఎవరు లేరు. అద్దెకివ్వబడును అని బోధ తగిలించింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి విందులు నృత్యాలు అంతా కోలాహలంగా ఉంది. అమ్మ దుఃఖ ప్రవాహంలో మునిగిపోయింది. ఆనాటి ఆనందోత్సవం అతిథుల్లో రమణిబాబు ఒకరు. ఆయన అకస్మాత్తుగా తలుపు తీసుకొచ్చి నాట్యసభలోకి రమ్మని అమ్మను బలవంతం పెట్టాడు. ఒంట్లో బాగలేదని అన్నా వినిపించుకోలే. విమల్ బాబు నా యజమాని, కోటీశ్వరుడు. నువ్వు రాకపోతే నిన్ను కలుసుకోవడానికి ఆయనే ఈ గదిలోకి వస్తాడు అన్నాడు. ఎంత వద్దన్నా మానలేదు రమణిబాబు. విమల్ బాబు స్వయంగా గదిలోకి వచ్చాడు. కుశల ప్రశ్నలు వేసి క్షేమాధికాలు అడిగి, పోనీ మా సింగపూర్ రండి, అక్కడ మా బంగ్లా ఉంది, చల్లటి గాలి, ప్రశాంత వాతావరణం, మంచి ఆరోగ్యం అంటూ అమ్మని ఎంతో ప్రోత్సహించాడు. జబ్బుగా ఉన్న కూతుర్ని, ఇల్లు వాకిలి లేని భర్తను వదిలి ఎట్లా వెళుతుంది? రాలేను అన్నదావిడ. ఒక్క మాటలో రమణిబాబు మండిపడి ఎన్నెన్ని ఆడిపోశాడో లెక్కలేదు. సూదుల్లా గుండెకు గుచ్చుకునే సంభాషణలు చేశాడు. నువ్వు నా భార్యవే కాదు, పతివ్రతలా నటిస్తున్న వేశ్యవు, ఈ సంగతి లోకమందరికీ తెలుసు అంటూ ఇష్టం వచ్చినట్టు ప్రలాపన చేశాడు. కడపట అమ్మ చెప్పింది, ఇంతకాలం నిద్రపోతూనే ఉన్నా, ఇప్పుడే కళ్ళు తెరిచా, మన మధ్య మిగిలిందేమీ లేదు, ఇహ మీదట మరెన్నడూ ఈ ఇంటికి నువ్వు రావాల్సిన పని లేదు అంటూ కంపించిపోయింది అమ్మ. దానిమీద మతిభ్రష్టుడైన రమణిబాబు, ఈలు నీది కాదు అంటూ దబాయించాడు. మన బాంధవ్యం ఈ క్షణంతో సమాప్తి అని చెప్పేసింది. అతగాడు వెళ్ళిపోయాడు అని చెప్పింది శారద. తర్వాత అని అడిగాడు రాఘాల్. అప్పటినుంచి విమల్ బాబు సన్నిహితుడైనాడు. ఈనాడు ఈ కుటుంబానికి ఆయన కంటే ఆత్మీయులు ఎవరూ లేరు. రమణిబాబుకి విమల్ బాబే స్వయంగా డబ్బిచ్చి అమ్మ పేర ఈ ఇల్లు కొన్నారు. లేకపోతే మేమంతా ఈ పాటికి ఏమైపోయేవాళ్ళమో అంది. రాఘాలకి ఇదేం నచ్చలేదు. విమల్ బాబు కోటీశ్వరుడే కావచ్చు, కానీ ఆయన దానమిస్తే అమ్మ ఇలా స్వీకరించింది. అమ్మ స్వభావం అలాంటిది కాదే అన్నాడు. ఆయన ఇప్పుడు పరాయివారు కాకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో దానం పుచ్చుకోవడమే ఉచితం అనుకుంటాను అంది శారద. నాకేం బోధపట్టలేదు అంటూ రాఘాల్ లేచి నిలబడి, చాలా రాత్రి అయింది, వెళ్ళొస్తా, మీరంతా వచ్చాక మళ్ళీ కలుసుకుందాం అన్నాడు. శారద గుమ్మానికి అడ్డంగా నిలబడింది. ఇంత అకస్మాత్తుగా మిమ్మల్ని వెళ్ళనిస్తాననుకున్నారా? అమ్మని చూడకుండా వెళతారా అంది. నా అవసరాలు ప్రయోజనాలు నా అంతరాత్మలోనే ఉన్నాయి. ఈ అభిమానం వాత్సల్యం కూడా అలాగే ఉంటాయి. ఆడంబరాలు ముఖస్థుతులు నేను చేయలేను శారద అన్నాడు. పదండి, నా మాట వినండి, అమ్మను ఒక్కసారి చూసి వద్దురుగండి రండి. మీతో మాట మాత్రమైనా చెప్పకుండా అమ్మ ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళదు అంది శారద. అంటే అర్థమేమిటని నేను అడిగాను. అమ్మ ఏమని చెప్పిందో తెలుసా? రాజు అభ్యంతరం చెప్పడని నాకు తెలుసు. ఒకవేళ రాజుకి ఇష్టం లేకపోతే మాత్రం నేను ఎక్కడికి బయలుదేరినమ్మా శారద అని చెప్పింది అన్నది శారద. స్తబ్దుడైపోయినాడు రాఘాల్. ఈ మాట విని
అతని కళ్ళు రెండు అశ్రుపూరితాలైనాయి. ఇవాళ అమ్మని చూడగలిగే శక్తి నాలో లేదు శారద. ఆవిడ పాదధూళి స్వీకరించడానికి రేపు తప్పకుండా వస్తానని నా మాటగా చెప్పు అన్నాడు. శారద జవాబేమి చెప్పకుండానే అతను వెళ్ళిపోయాడు. శనివారం రాత్రి తారకుడొచ్చాడు. రేపు సాయంకాలమే అందరూ ప్రయాణం. సవిత వెంట శారద, 2 దాసీలు ఉన్నారు. అక్కడ హరాన్పూర్లో తారకు ఒక కొత్త ఇల్లు కట్టించినంత పని చేశాడు. సవితకి ఎలాంటి కష్టమూ తోచకుండా ఆమె నాజూకుగా మసులుకోవడానికి అనుకూలమైన ఏర్పాట్లని చాలా బాగా చేశాడు. కొన్ని వస్తువులేవో ఇంకా కొని తేవడానికి బజార్కి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఇంతలో విమల్ బాబు వచ్చి, ఇక్కడ ఎంతకాలం ఉంటావు నువ్వు కొత్త కోడలు అని అడిగాడు. అందుకామె, మీరెంతకాలం ఉండమంటే అంతకాలమే, అంతకుమించి ఒక క్షణం కూడా ఉండను అని చెప్పింది. తర్వాత రమణిబాబు, అతను చేసిన మోసం, ఆ ప్రసక్తి వచ్చింది. సవిత చెప్పింది, సంకెళ్ళు విడిపోయిన ఖైదీ ఎంత స్వేచ్ఛను అనుభవిస్తాడో అలాంటి అనుభూతినే ఆనాడు నేను పొందాను. అటువంటి స్థితిలో మీరు అపరిచిత బంధువులాగా ముందుకొచ్చి నా చేయి పట్టుకుని సరేనన్నారు. పోనీగాని మిమ్మల్ని ఏమని పిలిచేది అని అడిగింది. ఇరుగు పొరుగులంతా నన్ను దయామయ అని పిలుస్తారు అని అనేసరికి సవిత, ఈ పేరు నాకు బాగా నచ్చింది, ఇవాళ నుంచి నేను మిమ్మల్ని అలాగే పిలుస్తా అని చెప్పింది. విమల్ బాబు అలాగే అన్నాడు. ఎవరు నిజమైన స్నేహం చేస్తారో వాళ్ళ వల్ల ఎన్నడూ అపకారం జరగదు, అవునా అంది సవిత. నువ్వు చెప్పింది నిజం. శ్రేయోభిలాషులు ఎప్పుడూ స్వార్థత్యాగులే, ఎన్ని కష్టాలైనా సహిస్తారు అన్నాడు విమల్ బాబు. అంతేకాదు, మీ కష్టాలను దుఃఖాలను నాకు భాగం ఉంది అంది. ఈనాడు నా భారం కేవలం ఐశ్వర్యం వల్ల సంక్రమించింది. ఏనాడైనా ఈ భారంతో అలసి కృంగిపోతే నీ దగ్గర నేను ఆనాడు సంతోషంతో సెలవు తీసుకుంటా. ఒక ఉత్తమ మిత్రుడికి వీడ్కోలిచ్చే ధోరణిలో అప్పుడు నువ్వు నా ప్రార్థన అంగీకరించాలి. ఆ చివరి రోజున నీకు నేను చీమతలకాయ ఎంతైనా కళంకాన్ని మాత్రం ఆపాదించను అని ప్రమాణపూర్తిగా వాగ్దానం చేస్తున్న కొత్త కోడలు అన్నాడు. ఒకవైపున అచంచలమైన ప్రేమ, మరోవైపున దాన్ని పొందడానికి అవకాశం లేని పరిస్థితి. ఇలాంటి జటిల సమస్యలు ఎందుకు వస్తాయా అని అన్నది సవిత. ప్రయత్నలోపం ఉంటే ఏ సమస్య పరిష్కారం కాదు. ఆ అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే చివరికి మరణమే ప్రాప్తి. ఇలాంటి అగ్ని పరీక్షలు నాకు ఎన్నో వచ్చాయి. నిజమైన ఆత్మవిశ్వాసం ఎక్కడా ఎన్నడూ లోకంలో వ్యర్థం కాలేదు కొత్త కోడలు అన్నాడు విమల్ బాబు. మరైతే నిష్కపటమైన మీ మనోవాంఛ నా దగ్గర వ్యర్థమే అయిపోయిందిగా దయామయ్య అంది. లేదు, నీకు నేను విశిష్టమైన స్థానం ఇచ్చి గౌరవించి ఆ విధంగా నిన్ను పొందాను. ఏనాడో ఒకనాడు నా మనోవాంఛ పూర్తిగా సఫలమవుతుంది. నిన్ను నేను సంపూర్ణంగానే పొందుతాను. అటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ, నువ్వైనా సరే తప్పించలేరు అన్నాడు. ఇంతలో శారద వచ్చి రాగాలబాబు వచ్చాడని చెప్పింది. రాగాలు ముందుకొచ్చి కొత్తమ్మ పాదధూళి తీసుకున్నాడు. విమల్ బాబు కూడా నమస్కరించి పక్కనున్న చాప మీద తను కూర్చున్నాడు. శారద తను తారకుడి వద్దకు ప్రయాణమవుతున్నవైనని చెప్పి అతని అభిప్రాయం ఏమిటి అని అడిగింది సవిత. తారకుడు మీ అందరికంటే నాకు ప్రాణమిత్రుడు. నా అభిప్రాయం మీదే మీ ప్రయాణం ఆధారపడి ఉంటే మాత్రం మీరక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఈ ప్రయాణం జరగకూడదు అన్నాడు రాఘాల్. సవిత దిగ్భ్రాంతి పడిపోయింది. అంతా సిద్ధమైపోయింది. తన మాట నమ్మి తారకుడు బజారుకు వెళ్ళాడు. పల్లెటూళ్ళలో ఎన్నెన్నో సౌకర్యాలు ఏర్పరిచాడు. తీరా ఇంత చేశాక తప్పేదెట్లా? నాకు తెలుసు తప్పదని. కనుకనే నిన్ను అడగడం ఉచితం కాదు, అవసరము లేదు. నిన్న ఏమన్నారో శారదతో తెలుసా? బిడ్డ పెద్దవాడైనాక అతని అభిప్రాయము తెలుసుకుంటూ ఉండాలని. అమ్మ, ఈ మాటకు కృతజ్ఞుణ్ణి. నా జీవితం అంతా జ్ఞాపకం ఉంచుకుంటాను. కానీ పరోపకారం పేరుతో లోకులకు పనికిమాలిన పనులు చేసి పెడుతూ కాలం వెళ్ళబుచ్చే బిడ్డకు మాత్రం ఆయుర్వృద్ధి లేదమ్మా. ఎవరో కాదు, తల్లి దృష్టిలోనూ అంతే. నేను నీకు అలాంటి బిడ్డనే అన్నాడు రాఘాల్. తలవంచు కూర్చుంది సవిత. మళ్ళా అన్నాడు రాఘాల్, మనసు కష్టపెట్టుకోకమ్మా. లోకుల హేళన, లేనిపోని బరువు మోస్తూ తిరగడం, అవే నా ముఖాన విధాత రాసిపెట్టాడు. మీరు వెళ్ళాక అక్కడ చేయాల్సిన పనులేమన్నా ఉంటే చెప్పమ్మా. ఏ కారణం వల్ల కానీ తల్లి ఆజ్ఞ నేనెన్నడూ నిర్లక్ష్యం చేయను అన్నాడు. అన్నీ విని సహించలేక ఇలా చెప్పింది శారద. మీరు లోకులకి ఎంత ఉపకారమైనా చేస్తుంటారు, కానీ అమ్మకి ఇంత కష్టం ఎందుకు కలిగిస్తుంటారో ఇదేమీ బాగలేదు అన్నది. చప్పున తలెత్తి కళ్ళతో వారించింది సవిత. శారద, మాట్లాడకు, చెప్పని రాజుని శాంతంగానే అడిగింది సవిత. నాయనా, నువ్వేమన్నా తారకుడితో వివాదపడ్డావా? అందుకు రాఘాల్, నన్ను కలుసుకోవడానికి అతనికి వ్యవధి లేకపోయిందట, శారద చెప్పింది అన్నాడు. ఇంతలో విమల్ బాబు, నన్ను మీ అబ్బాయికి పరిచయం చేయవా అన్నాడు సవితతో. నాలోని సమస్త గుణదోషాలతో సహా అతనికి నేను తల్లిని అని చెప్పింది సవిత. తర్వాత రాఘాల్ సవిత తనకు ఆశ్రయం ఇచ్చిన సంగతి అంతా వివరించాడు. మరోసారి కొత్తమ్మ పాదధూళి తీసుకున్నాడు. నీకేమాత్రం ఇష్టం లేకపోయినా ఈ ప్రయాణం సాగదు, నిజం చెప్పు రాజు అన్నాడు విమల్ బాబు. సవిత విమల్ బాబు మాట మీరదు అని తెలియగానే
అయితే సరే, మీ దృష్టిలో మంచిదని తోచిన పనే చేయండి అంటూ మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు రాఘాల్. మెట్ల మీద ఒక పక్కగా నిలబడి ఉంది శారద. ఒక్క మాట మీరు మా ఇంటికి రావాలి దేవత అంది. ఎందుకు? చాలామంది శారదలను చూశానన్నారు కదా, మీ ద్వారా వాళ్ళందరినీ ఓసారి పరిచయం చేసుకుంటా అంది. ఏమిటి ప్రయోజనం అన్నాడు. మీకు స్త్రీలంటే అసహ్యం కదా, వాళ్ళు మీ పట్ల కృతజ్ఞతను ఎలా తీర్చుకుంటారో విందామని. ఇప్పుడు అవకాశం లేదు, పనుంది అన్నాడు రాఘాల్. నాకు పనుంది. ఇవాళ మీరు రాకపోతే శారదలు చాలామంది లేరు, ఉన్నది ఒక్కరితే అని మీరు తెలుసుకోవాల్సి వస్తుంది అంది. శారద కంఠస్వరంలో పరివర్తన చూస్తుంటే ఆనాడు ఆమె ఆత్మహత్యకు తలపడినప్పటి కంఠస్వరం గుర్తొచ్చింది. సరే, మిగతా పనులకే పద, ముందు మీ ఇంటికే వస్తా అన్నాడు. శారద గదిలో మంచం మీద కూర్చుని నన్ను ఎందుకు పిలుచుకొచ్చావు అని అడిగాడు రాఘాల్. వెళ్లే ముందు ఒకసారి మీ పాదధూళి తీసుకుందామని అంది. నన్ను వద్దని చెప్పండి దేవత, నేను హరణ్పూర్ రావడానికి దేవత అంగీకరించలేదు అని అమ్మతో చెప్పొస్తా అంది శారద. మధ్య నేనెందుకు అభ్యంతరం చెప్పడం? వద్దు అని వారించేందుకు నాకేం అధికారం ఉంది అన్నాడు రాఘాల్. ఇద్దరి మధ్య చాలాసేపు చర్చ నడిచింది. అక్షర జ్ఞానం లేనిదాన్ని, పల్లెటూరు దాన్ని, పేద కుటుంబానికి చెందినదాన్ని అని ఒకనాడు చెప్పావు. ఆనాడు నేను బతికించకపోతే ఈ భూమి మీద మరి దిక్కే లేదన్నావు. నీ మాటలు శంకించక చేయగలిగిందంతా శక్తివంచన లేకుండా చేశా. కానీ ఇప్పుడంతా హాస్యాస్పదంగా తయారైంది నీ దృష్టిలో. విమల్ బాబు ఇవాళ వచ్చినవాడు అమిత ధనవంతుడు, తారకుడు ఈ మధ్య వచ్చినవాడే, అలాగే కొత్తమ్మ కూడా. కనుక గతమంతా మర్చిపోయావు నువ్వు అన్నాడు. ఇదే నా చరిత్ర అని మీరు అపోహపడుతున్నప్పుడు ఇహ మిమ్మల్ని నేనేమి ఆచించను. ఏదో కొనమని అమ్మ కొంత డబ్బిచ్చింది. నాకు ఆ డబ్బొద్దు, మీరు నాకు కొంత డబ్బిచ్చారు, తిరిగి ఇచ్చేయమంటారా అన్నది. సరే, నీ ఇష్టం. డబ్బు చేతికొస్తే అవసరానికి ఉపయోగపడుతుంది. నేను పేదవాడిని అని తెలుసుగా అన్నాడు. తలగడ కింద మూట కట్టి పెట్టిన డబ్బు లెక్క పెట్టి అతనికి ఇస్తూ, ఇదిగో తీసుకోండి. కానీ ధనరుణం తీరిస్తే అన్ని రుణాలు తీరిపోయినట్టు కాదు దేవత. మీరు నిష్కారణంగా నాకు శిక్ష విధిస్తున్నారు. దీనికి ప్రతిఫలం ఎప్పుడోకప్పుడు అనుభవించే తీరతారు, తప్పదు అంది శారద. అయితే వెళ్ళిరానా, చాలా రాత్రయింది అన్నాడు రాఘాల్. అతని పాదాలకు నమస్కరిస్తూ కాళ్ల మీద పడి బోర్న ఏడ్చింది శారద. అతను వెళ్ళిపోయాడు. రాఘాల్ వెళుతూ దారంతా తీవ్ర ఆలోచనలో పడ్డాడు. శారద పైన తనకెందుకింత కోపం? ఆమె ఏం చేసిందని? అతని లోబడి ఎంతోమంది స్త్రీలతో స్నేహం చేశాడు. అలాంటి స్నేహాన్ని శారద తనకి ఈనాడు ఇవ్వాలని ఆశిస్తోందా? కానీ ఏ ముఖం పెట్టుకుని అంగీకరించడం? శారద విధవ, నిందితురాలు, కులత్యాగిని. ఈ ప్రేమలో గౌరవం లేదు. నే పేదవాడినే కావచ్చు, ఆకలవుతున్నంత మాత్రాన ఎంగిలి ముద్దలు మింగుతామా? ఇప్పటిదాకా తను స్నేహం చేసిన వాళ్లలో శారద వంటి స్త్రీ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూస్తే శారద నిష్కపటమైన నారీత్వానికి ప్రతిబింబం. అటువంటి ఆమెను ఇవాళ ఎంత అవమానించొచ్చాడు. ఇది అతని పునరాలోచన. కాలక్షేపం కోసం నా పుస్తకం తీసి పేజీలు తిరిగేస్తున్నాడు రాఘాల్. అతనికి శారదే గుర్తొస్తోంది. గత విషయాలన్నీ ఒక్కసారి తుడిచివేయగలిగితే ఎంత బాగుండు అనిపించింది. రెండో కంటికి తెలియని తన జీవిత చరిత్రను శారద తనకు మాత్రం చెప్పింది. ఈ క్షణమందే శారదని ఈ రాత్రికే కలుసుకుని క్షమాభిక్ష వేడుకుందామా అనుకున్నాడు. దీపం వెలుగుతోంది. భుజం మీద ఉత్తరీయం వేసుకుని గదికి తాళం వేసి బయలుదేరాడు. క్షణంలో అక్కడికి చేరుకున్నాడు. మెట్లకి పైకెళ్ళాడు. పైన వరండాలో ఎదురెదురుగా 2 కుర్చీల్లో కూర్చుని సవిత, విమల్ బాబు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆకస్మికంగా రాఘాల్ను చూసి ఆశ్చర్యపోయారు. సవిత అతన్ని పలకరించింది. రాఘాల్ అన్నాడు, తారకుణ్ణి చూసి చాలా రోజులైంది. రేపు కలుసుకోవడం పడదుగా, ఒక్కసారి చూసిపోదామని వచ్చాను అన్నాడు. అయితే నిన్ను భోజనానికి పిలవలేదా రాజు అని అడిగింది సవిత. లేదమ్మా, మర్చిపోయింది కామోలు అంటూ శారదను పిలిచి అడిగింది. శారద ఏం చెప్పలేదు. నేను భోజనానికి రాలేదమ్మా అనేశాడు రాఘాల్. శారద మౌనంగా కూర్చుంది. కలవరపడుతూ సవిత చెప్పింది, తారకుడు అతిథి కావచ్చు, కానీ నువ్వు సొంత బిడ్డవి నాయనా. ఎవరేమన్నా అనుకోని నువ్వు మాత్రం ఇవాళ నా దగ్గర కూర్చుని విధిగా భోంచేయాల్సిందే అంది. ఓహో, సాధ్యం కాదు. మా ముసలిది బతికున్నంతకాలం, నా కుక్కరున్నంతకాలం ఆ వంట, ఆ భోజనమే నాకు అమృతం. గొప్పింటి విందుల కోసం ఆరాటపడే తత్వం కాదమ్మా నాది అన్నాడు. లాంఛనానికి కాదు రాజు నేను పిలిచింది. నువ్వు భోంచేయకుండా వెళ్తే నా మనసు చాలా దుఃఖపడుతుంది, చెప్తున్నా అంది సవిత. నువ్వు మాట వరుసకంటున్నావని నేను అనుకోవట్లేదమ్మా. నేను భోంచేయనంత మాత్రాన నీకు దుఃఖం ఎందుకు? నేనెవరిని గనక, ఎవరిని గురించి మీరు దుఃఖపడరు అన్నాడు. నిర్ఘాంతపోయింది సవిత. విమల్ బాబు కళ్ళప్పగించి చూస్తూ కూర్చుండిపోయాడు. సవిత రాఘాల్ వైపు చూస్తుందే కానీ కోపగించుకోలేదు. వెళ్ళొస్తానమ్మా అన్నాడు రాఘాల్. గప్పున అతని చేయి పట్టుకుని సవిత అడిగింది, నాయనా రాజు, ఏమిటి అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఏం జరగలేదు అన్నాడు రాఘాల్.
అతను సవితకు నమస్కరించి పాతధూళి తీసుకున్నాడే కానీ మాట్లాడలేదు. అతను వెళుతుండగా విమల్ బాబు కల్పించుకుని అన్నాడు, నాయనా రాజు, నన్ను నీ శ్రేయోభిలాషుల్లో ఒకడిగా ఎంచుకో అన్నాడు. నెమ్మదిగా మెట్లు దిగి వచ్చేశాడు రాఘాల్. ఇదివరకులాగానే శారద మెట్ల మీద పక్కగా నుంచుంది. రాఘాల్ చేరువకు రాగానే దేవత అని పిలిచింది. ఏ అన్నాడు. అనేక మంది శారదలలో నేను ఒక్కరితేనన్నారు కదా, అది నిజం కాబోలు అంది. అవును అన్నాడు. మీరెన్నో విధాల దయతలిచి నన్ను బ్రతికించారు. నే బతికింది మీ దయ వల్లనే. మీరెంతో మందికి ఉపకారం చేశారు. మీరేం నష్టపోలేదు. ఒకవేళ నేను బతికుంటే ఈ సంగతి ఆఖరి క్షణం దాకా మర్చిపోను అంది. జవాబు చెప్పకుండానే రాఘాల్ నెమ్మదిగా వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే హరాన్పూర్ ప్రయాణం. శారదను పిలిచి జాగ్రత్త కోసం అక్కడికి పట్టుకెళ్లే బట్టలన్నీ లిస్టు రాయమంది సవిత. నా బట్టలు ఆ లిస్టులోకి రావమ్మా అని చెప్పింది శారద. ఈ మాట తారకుడికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు, ఏమిటి అంటూ శారదను ప్రశ్నలు వేశారు. బయలుదేరి తీరాలి అని శాసించినట్లు చెప్పారు. వెంబడి ఆడవాళ్ల సాయం లేకుండా అమ్మ ఒక్కతే ఆ పల్లెటూరులో ఎలా ఉండగలదు? అయినా నిన్ను అభ్యంతర పెట్టిన ఆ మహానుభావుడెవరు? రాఘాల్ బాబాయ్ ఉంటాడు, అవునా అన్నాడు తారకుడు. అందుకు శారద, ఎవరైతే నాకు ఈ ఇంట్లో స్థానం కల్పించారో వారి అనుమతి లేకుండా ఎక్కడికి రాలేను అన్నది. తారకుడి ముఖం చూడకుండానే. శారద సవిత పాదాలకు నమస్కరించి, నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకమ్మా అంది. ఇవాళ కాకపోతే రేపైనా అందరూ నిన్ను సక్రమంగా అర్థం చేసుకుంటారు అని చెప్పింది సవిత. దయామయ అంది సవిత. ఏం కొత్త కోడలు అన్నాడు విమల్ బాబు. ఒక్క మాట చెప్తా, మరోలా అనుకోరు కదూ, నన్ను కొత్త కోడలు అని పిలవకండి, రేణుక తల్లి అని పిలవండి అంది. నిజమే, ఇది బాగుంది అన్నాడు విమల్ బాబు. బెల్ కొట్టారు. విమల్ బాబు చెప్పాడు, సరే నేను వెళతా. ఒకవేళ హారాన్పూర్లో నచ్చకపోతే వెంటనే తిరిగి వచ్చేయి. తారకుడికి సెలవు దొరక్కపోతే నేనే వచ్చి నేను తీసుకొస్తా అన్నాడు. బండి కదిలింది. విమల్ బాబుతో నమస్కారం అని చెప్తుండగానే తారకుడు కదులుతున్న బండిలో ఎక్కేశాడు. గ్రామంలో బోలెడంత ఆస్తి ఉంది వ్రజబాబుకి. ఇల్లు, వాకిలి, పంట, పొలం, చెరువు, ఇంకా ఏమిటేమిటో. గత 12 ఏళ్లుగా అతని సోదరుని సంతతి, పెత్తండ్రి కొడుకు నవీన్ బాబు, వాళ్ళందరూ యథేచ్ఛగా నిశ్చింతగా హాయిగా అనుభవిస్తున్నారు. ఇంతకాలానికి అకస్మాత్తుగా కూతురుతో సహా వ్రజబాబు వచ్చేటప్పటికీ ఆందోళన ప్రారంభమైంది. కానీ నిజమైన అధికారికి అడ్డు చెప్పలేకపోయారు. అయినా కొంతసేపు వాళ్ల మధ్యని గుసగుసలైన తర్వాత ఎలాగైతేనే తండ్రి కూతురికి కలిపి వరండాలో కొంత భాగం వసతిగా కేటాయించారు. అది వ్రజబాబుకి ఆత్మబంధువులు కల్పించిన ఆశ్రయం. మొదటి పూట భోజనం కూడా పాపం వాళ్లే శ్రమపడి ఏర్పాటు చేశారు. ఇంతేకాదు, వరండాలోకే పదార్థాలన్నీ పంపించారు. తర్వాత ఆ వరండాలోనే చిన్న గదులుగా చేసుకున్నాడు వ్రజబాబు కాలక్షేపానికి. ఎంత ప్రయత్నించినా వ్రజబాబు తన గోవిందుణ్ణి పూజామందిరంలో స్థాపించుకోవడానికి వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు, అభ్యంతర పెట్టారు. వాళ్ళు అసలు ఇంత అకస్మాత్తుగా రావడానికి కారణమేమిటో కూపీలాగాలని గింజుకుపోయారు వాళ్ళంతా. అతనేమో కులభ్రష్టుడు, అనారోగ్యం, కూతురేమో అవివాహిత. లోగడ ఎంతో కొంత స్థిరాస్తి రాసిచ్చినందుకు గాను తన భారం, ఈ పిల్ల భారం తమని మొయ్యమంటాడేమో, ఎవడు భరించగలడు? ఇది సొంత వాళ్ల వేదన. పెత్తండ్రి కొడుకు నవీన్ బాబు ఇలా చెప్పాడు, చిన్నన్న, ఒక మాట చెప్పాలి నీతో, నోరు రావడం లేదు, అయినా చెప్పక తప్పదు. రేణుకి 3 ఏళ్ల వయసులో వాళ్ళమ్మ భర్తని కుటుంబాన్ని వదిలేసి దూరపు బంధువైన రమణిబాబుతో లేచిపోయిందిట. ఆ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసట. కనుక ఇలాంటి వాళ్ళకి ఇంట్లో స్థానం ఇస్తే వాళ్ళు కూడా పతితలు కులభ్రష్టులు అయిపోవాల్సి వస్తుందిట అన్నాడు. ఈ సంగతి విని వ్రజబాబు తలవంచు కూర్చున్నాడు. లోగడైతే ధనవంతుడు కనుక డబ్బుతో అందరి నోర్లు ముయించగలిగేవాడు. ఇప్పుడేముంది, నిర్ధనుడు. పైగా ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయని నేరాల్ని కులస్తులు క్షమించలేరు. ఇన్ని విషయాలు లోకులకు తెలుసునని, ఇంతగా చెప్పుకుంటారని రేణుకకు తెలీదు. తెలిస్తే అక్కడికి రాకనే పోను. కానీ ఈ స్థితిలో మరెక్కడికి వెళ్ళడం, ఇంకెక్కడ ఉండడం? ఘనమైన మర్యాదలతో సత్కరించడానికి సాధ్యం కాలేదని, అది తమ దౌర్భాగ్యమే అని బంధువులు వ్రజబాబుని ఓదారుస్తూ మొసలి కన్నీరు కార్చారు. అన్నిటికంటే రేణు పెళ్లి సమస్య పెద్ద దిగులుగా ఉంది అని నవీనుడు పరామర్శ కూడా చేశాడు. అందుకు వ్రజబాబు, చింతించకు నాయనా, రేణుని నా గోవిందుణ్ణి కూడా తీసుకుని బృందావనం వెళ్ళిపోతాను. గోవిందుడి సన్నిధిలో తల్లి చేసిన నేరానికి కుమార్తె దోషి కాదు కదా నాయన, అంతదాకా వరండాలోనే గడుపుతా, ఎవరికి ఏమీ కష్టం కలిగించను అని చెప్పాడు. వ్రజబాబు పొందుతున్న దుఃఖం చెప్పతరం కాదు. లోపలే కుమిలిపోతూ, గోవిందా, చివరకు నీకు కూడా తగిన స్థానం కల్పించలేకపోయాను ప్రభు, మాతో పాటు నువ్వు కూడా పతితుడవైపోయావా దేవా అనుకుని వాపోయేవాడు. ఇవాళ గోవిందుడికి హారతి ఇస్తూ ఇస్తూ వ్రజబాబు కళ్ళు తిరిగి పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. నాన్న, అన్నయ్యనైనా నవీన్ బాబాయ్నైనా తీసుకురానా అంది కంగారుగా రేణు. కొంతసేపటికి తెప్పరిల్లి రాజు
రాజు అని మాత్రం ఉచ్చరించాడు వ్రజబాబు. ఆ రోజునే రాఘాలకి టెలిగ్రామ్ పంపింది రేణుక. వ్రజబాబు గురించి ఊళ్ళో డాక్టరు రక్తపోటు హెచ్చుగా ఉంది, ఇప్పటికి గండం గడిచినట్టే, మళ్ళీ ఒకసారి వస్తే ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ ఆనాడు ఏమంది శారద, మీరు అనేక మందికి ఎంతో ఉపకారం చేశారు, అందువల్ల మీకు కలిగే కష్టమేం లేదు, నా జీవితాంతం వరకు ఈ సంగతే గుర్తుంచుకుంటా అంది. ఇదంతా నిజమే. ఎంతమందికి ఉపకారం చేశాడు, శారదకు చేశాడు, తనకు నష్టం కలగలేదు. మరి ఆనాడు రాత్రి శారదనే కాదు, మాతృ సమానురాలైన కొత్తమ్మను సైతం ఎందుకంత తీవ్రంగా విమర్శించాడు, అది పరుల ఎదుట. ఒకవేళ శారద తారకుణ్ణి అమిత గౌరవంగా చూసి ఉండొచ్చు, మధ్యలో తనెందుకు క్షోభపడటం? శారద తనకెంతో తారకుడికి అంతే. తారకుణ్ణి ఆమె ప్రసంగవశాత్తు మెచ్చుకుంటే అదేమంత పెద్ద అపరాధం? రాజుకెందుకు ఆగ్రహం రావాలి? ఈ ఆలోచనలతో రాఘాలకి తల పగిలిపోతోంది. 2 రోజుల క్రితం ఎస్ప్లనేడ్లో తను ట్రామ్ కోసం నిలబడ్డాడు. కారులో వెళ్తున్న విమల్ బాబు రాజును గుర్తించి కారు ఆపాడు. రాజు వెళ్ళగానే, మీ పెదనాన్న వ్రజబాబు, రేణు కులాసైనా, వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా, అక్కడ పల్లెటూళ్ళలో ఎలా ఉంటున్నారో ఏమిటో అన్నాడు. బాగానే ఉన్నారు, 4 రోజుల క్రితంటే ఉత్తరం వచ్చింది. మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు రాఘాల్. శారదను చూసొద్దామని. శారద ఎవరు అన్నాడు రాఘాల్. విమల్ బాబు ఆశ్చర్యపడి, నువ్వెరగవు అన్నాడు. నేనెరిగిన శారద ఇక్కడ లేదు, కొత్తమ్మతో సహా తారకుడి దగ్గరికి వెళ్ళింది, హరాన్పూర్ అన్నాడు రాఘాల్. ఏమిటి, ఆమె హరాన్పూర్ వెళ్ళలేదు అన్న సంగతి నీకు తెలీదా? వాళ్ళ ప్రయాణానికి ముందు రాత్రి వరకు శారద వెళుతుందనే నాకు తెలుసు అన్నాడు రాఘాల్. తన స్వామి అనుజ్ఞ లేకుండా ఎక్కడికి కదలనని అన్నది శారద అన్నాడు విమల్ బాబు. ఎవరా స్వామి అన్నాడు రాఘాల్. నాకు తెలీదు, బహుశా వదిలేసిన భర్తేమో అన్నాడు. సంగతులన్నీ స్మృతి పద్ధతిలోకి తెచ్చుకున్నాడు రాఘాల్. అంతా స్పష్టంగా అర్థమైంది. రాఘాల్ శారదను చూసి రావడానికి నిశ్చయించుకున్నాడు. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. అతనికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఇవాళ పొద్దుకిన రాఘాలకు మెలకు రాలే, ఇంకా బద్ధకంగా కూడా ఉంది. గభాల్మల్ లేచి చకచక కాలకృత్యాలను తీర్చుకుని డ్రెస్ వేసుకుని తయారయ్యాడు. ఇంతలో టెలిగ్రామ్ వచ్చింది. చూడగానే మొహం విచారంతో నిండిపోయింది. వ్రజబాబుకు సుస్థిగా ఉంది. వెంటనే రమ్మని రేణు ఇచ్చిన టెలిగ్రామ్. అది చేత్తో పట్టుకుని కాసేపు సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు శారదను చూడ్డానికి వెళ్ళడమా మానడమా అని. వెంటనే బండికి అందుకోలేడు. తర్వాత బండికి బోలెడంత వ్యవధి ఉంది కనుక అక్కడ జబ్బు పడ్డ వాళ్ళకి కావాల్సిన పళ్ళు అవి కూడా కొనుక్కోవచ్చు. శారద ఇంటికి చేరేటప్పటికీ అరుగుపైన చాప వేసి కూర్చుందామె. పిల్లలకు పాఠాలు చెప్తోంది. రాఘాలను చూసి ఆశ్చర్యపడలేదు, కంగారు పడలేదు. చదువుతున్న పిల్లలతో, మీరు వెళ్ళిపోండి, మళ్ళా మధ్యాహ్నం 2 గంటలకల్లా బడి అని చెప్పింది. శారద తనను చూడగానే ఆశ్చర్యపడుతుందనుకున్నాడు. అలా జరగలేదు. ఒకవేళ ముందే తెలుసా ఈమెకి? కొత్తమ్మ వెంట నువ్వు హరాన్పూర్ వెళ్ళలేదని తెలిసింది అన్నాడు శారదతో. ఆవిడేం జవాబు చెప్పలేదు. రాఘాలకి కోపం ముంచుకొచ్చింది. అన్నట్లు, నా రుణమైతే చిల్లి గవ్వతో సహా ఆనాడే తీర్చేశావు కనుక నాతో మాట్లాడకపోయినా ఇబ్బంది లేదు. కొత్తమ్మ రుణం కూడా తీర్చేసినట్టేనా ఈ మధ్యలో? శారద మనసులో ఎంత బాధపడుతుందో మోహన్లో కనిపిస్తూనే ఉంది. మృదు స్వరంతో జవాబు చెప్పింది. వేరే ఏదైనా చెప్పదలిస్తే లోపలికి వచ్చి మాట్లాడండి, అలా బజార్లో నిలబడి కబుర్లు చెప్తే కాదు. రండి, లోపలికి వచ్చి కూర్చోండి, ఇప్పుడే వస్తా అంటూ క్షణంలో మాయమైంది. నాకు వ్యవధి లేదు, ఒక్క మాట వినిపో అంటూ తొందర పెట్టాడు రాఘాల్. ఆమె వినిపించుకోలేదు. ఉండనా పోనా అనుకుంటూ అతను గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. కమ్మటి టీ కలిపి కప్పుతో అతని ముందు పెట్టింది. సందేహిస్తూ, ఇంతసేపు కూర్చోపెట్టావు, ఎందుకు ఇదంతా అన్నాడు. అందుకు శారద, నాకు తెలియదులేండి, వద్దకపోతే ఇలా ఉండనండి అని చెప్పింది. మళ్ళా వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాల్లో ఒక మెరిసే తెల్లటి పళ్ళ నిండా జిలేబీలు, రసగుల్లాలు, మరెన్నో భక్షణాలు, రాజభోజ్యాలైనవి తెచ్చి ముందు పెట్టింది. అతను ఆప్యాయంగా ఆరగిస్తుండగా మరో కప్పు టీ పట్టుకుని సిద్ధంగా ఉంది. శారదా, నువ్వు టీ తాగావు కదా, మరి పలహారాలు అవి ఎవరికోసం అని అడిగాడు. నిజమే, కానీ తారక్ బాబు అంటూ ఆపేసింది. ఓహో, అర్థమైంది అంటూ రాఘాల్ సగం తిన్న జిలేబీ పళ్ళెం కింద ఉంచేశాడు. అవన్నీ పూర్తిగా తినకపోతే తల పగలగొట్టుకు చేస్తాను అని చెప్పింది శారద. తినాలని లేదు అన్నాడు అతను. రోజు ఉదయం టీతో పాటు వేడివేడి జిలేబీలు తింటారు కదా మీరు, 2 కప్పులు టీ తాగితే కానీ సంతృప్తి కదా లేదు కదా మీకు అంది. నన్ను గురించిన రహస్యాలని ఎలా తెలిసాయి నీకు? తారకుడు చెప్పాడన్నమాట అన్నాడు. బదులు చెప్పక శారద కాసేపటికి కొంచెం ఒక్కపొడి 2 యాలకులు తెచ్చిచ్చింది. ఇందాక వీధిలో నిలబడి చెప్తున్నారే ఏదో, ఇప్పుడు చెప్పండి అదేమిటో అని అడిగింది శారద. కొత్తమ్మను ఒంటరిగా హరాన్పూర్ పంపించి కలకత్తాలో ఎందుకు ఉండిపోయావు?
ఆ ముఖ్యమైన పని ఏమిటి నీకు? అది తెలుసుకుందామనే అన్నాడు. ఎంగిలి పళ్ళలో గ్లాసులు చూపిస్తూ నవ్వింది శారద. ఇందుకే వెళ్ళలేకపోయాను, ఇప్పుడైనా అర్థమైందా అంటూ అవి పట్టుకుని బయటకు వెళ్ళిపోయింది. లోగడ ఒక మాట అన్నాడు రాఘల్. లోకంలో ఎంతోమంది శారదలను చూశానని. నిజమేనా ఈ మాట? ఈ శారద లాంటి ఇంకో శారద జీవితంలో మరెక్కడైనా తారసపడిందా? ప్రాణదానానికి ఫలితంగా ఇంత నిరాడంబరంగా ఆత్మార్పణ చేయగలిగిన స్త్రీ ఎక్కడైనా ఇంతవరకు ఎదురుపడిందా? నేను 12 గంటల బండికి అందుకోవాలి అన్నాడు రాఘల్. ఎక్కడికి వెళుతున్నారు? ఆశ్చర్యంగా అడిగింది శారద. పెదనాన్నగారికి జబ్బుగా ఉందిట, నన్ను రమ్మని రేణు వైరిచ్చింది. సరే దేవత, ఒక్క నిమిషం ఆగండి అంటూ ట్రంక్ పెట్టెలోంచి కొన్ని బట్టలు తీసుకుని వెళ్ళింది. నిమిషాల్లో తిరిగి వచ్చేసింది. శుభ్రమైన తెల్లటి చీర కట్టుకుని చేత్తో చిన్న మూట పట్టుకొచ్చింది. ఆశ్చర్యంగా చూస్తున్న రాఘాలతో, నేను మీతో వస్తున్నా అని చెప్పింది. నా వెంట ఎక్కడికి అన్నాడు. పెదనాన్నగారికి జబ్బు, రేణు ఒక్కతే ఉంది, చేయాల్సిన పన్నెన్నో ఉంటాయి కదా అంది శారద. అడ్డుపుల్ల వేద్దామని రాఘాలు ఎంతో ప్రయత్నించాడు. కానీ శారద బతిలాడింది. వద్దనకండి, కాళ్ళు పట్టుకుంటాను, వాళ్ళు నన్ను బాగా ఎరుగుతురు, నేను వస్తే ఏమనుకోరు అంది. సరే, నీ స్నానం భోజనం కానీ, ఈలోగా బజార్లో వస్తువులు కొనుక్కొస్తా, సిద్ధంగా ఉండు అని చెప్పాడు. ఇక్కడితో ఈ వీడియో మనం ఆపేద్దాం. తర్వాత కథ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికీ మనకి ఇది వింటున్న వాళ్ళందరికీ, అంటే కొత్తగా వింటున్న వాళ్ళకి బెంగాలీ కల్చర్ బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు విమల్ బాబుని ఇరుగు పొరుగందరూ కూడా దయామయ అని పిలుస్తారట, పేరు పెట్టి పిలవకుండా. అట్లాగే శారద కూడా రాఘాల్ని దేవత అని పిలుస్తుంది. అవన్నీ మనకు కొంచెం విచిత్రంగా ఉంటాయి, కానీ చాలా మంచి సంస్కారాలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అట్లాగే సవితని కొత్తమ్మ అని పిలుస్తారు ఈ రాఘాలు తారక్. ఇక్కడ చూడండి, ఎవరికి ఏమీ కాకపోయినా కూడా అందరూ అనుబంధాలు పెనవేసుకుంటారు. తారకుడికి కొత్తమ్మ ఎలా పరిచయమైంది? రాఘాల ద్వారా పరిచయమైంది. పోనీ రాఘాలు కూడా ఆవిడ సొంత తల్లి కాదు, అయినా సరే తారక్ తన ఇంటికి తీసుకెళ్ళి ఘనమైన మర్యాదలు అవన్నీ చేస్తున్నాడు. అట్లాగే విమల్ బాబుకి పూర్తిగా ఏమాత్రం కల్మషం లేని ఒక మంచి అద్భుతమైన స్నేహభావం కలిగింది సవిత అంటే. గౌరవము, స్నేహము. అదేంటంటే ఒక ప్రాపంచికమైన భౌతికమైన ఆకర్షణ కాదది, చక్కటి ఒక మంచి సంస్కారవంతమైన పరిచయం ఇది. ఇట్లా మనకన్నీ విచిత్రంగా ఉంటాయి. అట్లాగే వ్రజబాబు పెద్ద ఆయన తన భార్యని కొత్త కోడలోని పిలిచేవాడు పెళ్ళైనప్పుడు. వాళ్ళ ఇంట్లో అందరూ నెయ్యి బాగుంటారు కదా, అట్లా కొత్త కోడలోని పిలుస్తుంటే ఇప్పుడు విమల్ బాబు కూడా ఆవిడని కొత్త కోడలోని పిలుస్తున్నాడు. అది సవితకి ఇష్టం లేదు, ఎందుకంటే తన భర్త మాత్రమే పిలిచే పిలుపు అది. అందుకని ఆమె ఇంకేదైనా పిలవండి, నన్ను రేణు తల్లి అని పిలవండి అని చెప్పింది. అంటే ఒక బిడ్డకు తల్లిగా మాత్రమే విమల్ బాబు దృష్టిలో తను గౌరవించబడాలి అని ఆవిడ ఉద్దేశం. అంతేకాని తన భర్త పిలిచిన పిలుపు ఈయన పిలవడం కూడా ఆవిడకి అంత ఇష్టంగా లేదు. ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే ఒక చక్కటి నిష్కళంకమైన క్యారెక్టర్స్ అవన్నీ మనకు కనిపిస్తాయి. అందులో శారద కృతజ్ఞతాభావం ఎంత బాగా చూపిస్తోంది. ఇక్కడ శారదకిను రాఘాలకి కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఒక మంచి అభిమానాలు అవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ మితిమీరడం కానీ, ఒక దుష్టబుద్ధితో చూడడం కానీ, దాన్ని ఇంకొక విధంగా కళంకపూరితంగా ఉండడం కానీ క్యారెక్టర్స్ ఏమీ లేవు. అందుకే ఈ బెంగాలీ నవలలు మనకు చాలా, అంటే ఈ స్థాయిలో ఆలోచించే వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతాయనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.